హలో ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ రాజిత. సో ఈరోజు మనం ఇన్ క్లినిక్ ప్రొసీజర్స్ ఫర్ హెయిర్ ఫాల్ మాట్లాడుకుందాం. సో మన రెగ్యులర్ మెడికేషన్తో అండ్ హెయిర్ సొల్యూషన్స్ సీరమ్స్తో పాటుగా ఇవి కూడా చేయించుకోవచ్చు. సో ఫస్ట్ పిఆర్పి అనేది మన బ్లడ్ శాంపుల్ డ్రా చేసి సో అందులో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఫిల్టర్ చేస్తాం. సో సెంట్రిఫ్యూగేషన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో అవి ఫిల్టర్ అవుతాయి. సో దాన్ని మనం స్కాల్ప్కి ఇంజెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ జిఎఫ్సిలో అలాంగ్ విత్ మన ఇంటర్నల్ గ్రోత్ ఫ్యాక్టర్స్తో పాటు ఎక్స్టర్నల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కూడా యాడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ డర్మా రోలర్ కానీ డర్మా పెన్ కానీ సో బేసికలీ మైక్రో నీడ్లింగ్ అనేది చేస్తాం అలాంగ్ విత్ ఈపీఆర్పి ఆర్ జిఎఫ్సి. ఓకే, సో నెక్స్ట్ మన హెయిర్ స్కాల్ప్ థ్రెడ్స్ అనమాట. స్కాల్ప్ థ్రెడ్స్ అంటే పీడిఓ థ్రెడ్స్ యూజ్ చేస్తాము. సో అవి పెట్టడం వల్ల దాని డీజనరేషన్ వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. సో స్లోగా గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన హెయిర్కి గ్రోత్ ఫ్యాక్టర్స్ సప్లై అవ్వి హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో సివియర్గా బాల్నెస్ వచ్చినా సరే సో ఈ ఫ్రంట్ మార్జిన్ అనేది బ్యాక్కి వెళ్ళిపోతుంది కదా, వాళ్ళకి ఆ రీజన్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు. బ్యాక్ హెయిర్స్ అంటే ఈ వెనకాల హెయిర్స్ తీసి ముందు పెడతాం. థ్యాంక్ యూ.